Congress gunas trying to attack ABVP कार्यकर्ता. There are Congress gunas in the kind of people who are waiting for. They are entering our premises and torturing us, holding us our voices. Girls are being tortured. దీనిపైన మీ డిమాండ్ చేయాలి అన్న. ఒక డిమాండ్, దీంట్లో ఎలాంటి రాజకీయ కుట్రాలు లేవు, మా వెనకాల ఏ రాజకీయ నాయకులు లేరు. ఆ బయోడైవర్సిటీ మా క్యాంపస్లో ఉండే రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకునే బాధ్యత గల విద్యార్థులుగా, బాధ్యత గల పౌరులుగా మాపై ఎంతగానో ఉంది. అది కాపాడితే ఈ హైదరాబాద్కి ఒక మంచి ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుందని ఒక ఉద్దేశంతో దాన్ని కాపాడుతున్నాం. మరి అన్న, ఆ 400 ఎకరాల్లో ఎన్నో జీవులు ఉన్నాయన్న, ఎన్నో రకాలైన స్పీసీస్ ఉన్నాయి. మరి ఆ 400 acres ని క్లీన్ స్వైప్ చేస్తే మరి అవి ఎక్కడికి పోవాలో రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పాలి. మరి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అన్న రేవంత్ అన్న, ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి కష్టాలు ఉండవు అన్న రేవంత్ అన్న, మరి మాపై లాఠీ చార్జులు ఎందుకే, మరి మాపై కేసులు ఎందుకు అని అడుగుతా ఉన్నా మీడియా సాక్షిగా. మరి రేవంత్ అన్న, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తవే నువ్వు కూడా, నీకు కూడా తెలుసు ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్ని కేసులైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త వెనక్కి తగ్గడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఒక్కసారి సంఘంలోకి వచ్చాడంటే అదంతే, తన ప్రాణాలైనా పోతుంది, లేదంటే జస్టిస్ అని వస్తుంది. ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకుంటాం. మరి అన్న, ఇది 4th డే అన్న. సూర్యభగవాన్తో పోటీ పడి 36 degrees Celsius కూడా కొట్లాడుతున్నామంటే మా తల్లిదండ్రులకు రాసివారు, మాకు రాసివారు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కానీ వచ్చే తరాలకు ఎలాంటి ఆటంకాలు రావద్దు, అందరూ హ్యాపీగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో కొట్లాడుతున్నాం అన్న. మరి మేము చూసాం ప్రకృతి విధ్వంసం చేస్తే ఎలాంటిది జరుగుతుందో. వాయనాడులో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వరదలు వచ్చి మొత్తం వాయనాడు కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయిందన్న? ఇలాంటి ప్రకృతి విధ్వంసం చేసిర్రు, మొత్తం రియల్ ఎస్టేట్ చేసిర్రు, అమ్మేసిర్రు, ఆడ బిల్డింగ్లు లేపిర్రు. వచ్చి చెరువులో నిండే నీళ్లు అక్కడికి వచ్చి నిండేసరికి మొత్తం వరదలు వచ్చినాయి, అందరు కొట్టుకుపోయారు. మరి అలాంటి పరిస్థితి నా తెలంగాణ ప్రజలకు రావద్దు, నా హైదరాబాద్ సమాజానికి రావద్దని ఈరోజు కొట్లాడుతున్నామన్నా. అందరూ బాగుండాలి, నా హైదరాబాద్ విశ్వనగరంగా మార్చాలనేది మాకు కూడా ఉందన్న. చేయి డెవలప్మెంట్, కోకాపేటలో ఎకరం 100 కోట్లు అన్న. వాటిని నమ్మి నువ్వు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చావో అవి అమ్మి ఆ కోకాపేట భూములను నమ్మి ఇచ్చేసి ఆ మూసి పక్కన ఉండే ప్రజలకి అక్కడ తీసుకుపోయి అవి చేత కాదు. కానీ మా 400 ఎకరాలు కావాలా? ఈ పోలీసు వాళ్ళని పెట్టుకొని మాపై లాఠీ చార్జులు, దొంగ కేసులు ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్టో ఈ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అన్న ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గురించి ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఎక్కడికి పోయినా చెప్తారు, అరే వాళ్ళు మస్తు కట్టర్రా బాబు, వాళ్ళు ఒక్కసారి బొట్టు పెట్టుకుంటే దేనికైనా తెగిస్తారని అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పూర్వ కార్యకర్తనే, వారికి తెలుసు మా ఉద్యమాలు ఎట్లుంటాయో, మేము చేసే పోరాటాలు ఎట్లుంటాయో అన్నీ తెలిసి కూడా మతి స్థిమితం కోల్పోయి మరి ఇలాంటి చర్యలు చేపడుతున్న రేవంత్ అన్న, నీ ప్రభుత్వం ఒక్కటి మాత్రం చెప్తున్నా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంపూర్ణ బాధ్యత ఏంటంటే ఊరూరు తిరిగి నిన్ను ఓడించే బాధ్యత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీసుకుంటుంది. ఇంకో మాట తెలియజేస్తా ఉన్నా, కేసీఆర్ ని గద్దె దింపింది ఎవరన్నా? అన్ని స్టడీ చైర్లు ఏకమై ముఖ్యమంత్రి చైర్ ని రేవంత్ అన్నకి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఈయన వస్తే, ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మా కష్టాలు తీరుతాయి. ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. మరి ఈరోజు నీళ్ళని పోగొట్టుకుంటున్నాం, అడవిని పోగొట్టుకున్నాం, ప్రతి ఒక్కటి పోగొట్టుకుంటున్నాం. అట్లాంటి పోగొట్టుకున్న తర్వాత ఈ భాగ్యనగర్కి అన్న ఇప్పుడు చూడన్న 36 degrees ఎంత తీవ్రమైన ఎండ ఉందంటే మరి రాబోయే రోజుల్లో ఈ సిటీలో హీట్ వేవ్స్ ఎలా ఉంటాయో, ఈ రాష్ట్రంలో హీట్ వేవ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి మీడియా మిత్రులు, మరి తెలంగాణ సమాజం ఆలోచించాలా. మరి పోలీసు వాళ్ళకి ₹1,00,000 శాలరీ ఇవ్వచ్చు, నా పోలీస్ మిత్రులకి, నా అన్నలకి, అక్కలకి నేను అడుగుతా ఉన్నా. మరి మీకు ₹1,00,000 రేవంత్ రెడ్డి శాలరీ ఇస్తుండొచ్చు, మరి రాబోయే కాలంలో మీ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు, మరి వారికి ఆక్సిజన్ ఎలా అని అడుగుతా ఉన్నా. దీంట్లో తప్పేముందన్నా? మరి ఆ భూములు ఒకవేళ కోర్టు ఫేవర్ మా సైడ్ చేసింది అనుకోండి, ఆ భూములు వచ్చినాక మాకేమన్నా రాసిస్తారన్నా? 5 సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళమన్నా,
ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుంటే ఈ దేశం బాగుంటుంది, ప్రతి దేశంతో పోటీ పడే సత్తా ఈ భారతదేశానికి ఉంది అని తెలియజేస్తున్నాం అన్న. ఎకానమీ అండ్ ఎకాలజీ షుడ్ బి బ్యాలెన్స్డ్ అన్న. విద్యార్థులుగా, చదువుకునే విద్యార్థులుగా మాపై ఉండే బాధ్యత ఏంది? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ భారతదేశంలో పరిశోధనకే ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో చదువుకునే మాకు మేమేదో తీవ్రవాదులమైనట్టు, టెర్రరిస్ట్ అయినట్టు మా అబ్బాయి లాఠీ చార్జీలు, కేసులు, ఇదెక్కడి ప్రజాపాలన అని అడుగుతా ఉన్నాం. దీంట్లో తప్పేముందో తెలంగాణ సమాజం ఒక్కసారి, ఇప్పుడు మమ్మల్ని పేటిఎం బ్యాచ్, పేమెంట్ బ్యాచ్ అని ఈ మంత్రులు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అంటున్నారు కదా, ఒక్కసారి ఈ కెమెరాని తీసుకొని, ఆ ముఖ్యమంత్రి గారిని తీసుకొని నేను ముగ్గురం కలిసి లోపలికి పోదాం. అక్కడ ఏం గుంటదక్కలు ఉన్నాయా, నెమిలీలు ఉన్నాయా, అడవి ఉందో, ఆ చెరువులు ఉన్నాయా, మీకే తెలుస్తుంది. ఏం లేవంటుండగా ఒక్కసారి మీ కెమెరా తీసుకొని రండి, ప్రతిదీ చూద్దాం, మీకు నిజాలేంటో తెలుస్తాయి. ఇప్పుడు కెమెరాని పోలీసు వాళ్ళు ఎందుకు లోపలికి అలౌ చేస్తలే? దొంగ ఎవరో దొరెవరో మొత్తం దొరికిపోతారు, బండారం అంతా బయట పడుతుంది. నేను మొత్తం పెద్ద ఫాల్తూ ముఖ్యమంత్రిని అన్నకు అర్థమవుతుంది మా రేవంత్ అన్నకి. అందుకే ఈ తెలంగాణ సమాజ్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఏముందన్న, ఇప్పుడు 23 కోట్లకి వేలంకి పెడుతుండు, ఒక 2-3 కోట్లు తెలంగాణ పిచ్చోళ్ళకి ఇస్తా అంటాడు. పిచ్చోళ్ళమే మనం ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం అయినప్పుడు మనం పిచ్చోళ్ళమే. 2-3 కోట్లు ఇస్తా అంటాడు, మిగతా కోట్లన్నీ ఆరామ్సే ఒక 100 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు, మా మునిమన్మళ్ళు అందరు బతికే విధంగా మంచిగా సెట్ చేసుకుంటాడు. మరి ఇక ముందుండే ప్రభుత్వాలకు అక్కడక్కడ దొరికేవి వేరే జిల్లాల్లో. అన్నకి ఏడ దొరకలేవు, ముంగటోళ్ళు అన్ని చేసేసారు, అన్నకు లంకె బిందెలు దొరకలేవు. అందుకే ఈ అడవిని తవ్వి దాంట్లో లంకె బిందెలు ఉన్నాయో చూస్తాడు, మరి అవి ఉండే తీసుకుంటాడు, లేకుంటే వేలేం పెట్టి 23,000 ఎకరా 23,000 కోట్లు ఆరామ్సే తీసుకుంటాడు. ఇది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే డిమాండ్ చేస్తాంది, నువ్వు ఆ జేసీబీలు తక్షణమే ఆపేసి, ఇప్పుడు కోర్టు కూడా స్టే ఇచ్చిందన్న, రేపు 2:30 వరకు వర్క్స్ ఆపేయాలని. మరి చూద్దాం, ఇక ముందు వన్య ప్రాణాలు కాపాడుకుందాం, వన్య ప్రాణాలు బతకాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు ఆక్సిజన్ ఇస్ వెరీ రిక్వైర్డ్. ఢిల్లీ పోతామన్నా, ఢిల్లీ పోతే ఫ్లైట్లో నుంచో ట్రైన్లో నుంచి దిగిన తర్వాత మాస్క్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోకుంటే పోతాం రా నాయనా అని మన ప్రతి ఒక్కడికి తెలుసు. కంప్లీట్లీ పొల్యూటెడ్ ఎయిర్. నా హైదరాబాద్ అట్లా కావద్దని కొట్లాడుతున్నాం అన్న. తెలంగాణ బిడ్డగా ఆదిలాబాద్ జిల్లా అన్నాను, అది ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా. అడవి అంటే మా అమ్మతో సమానమని చిన్నప్పుడు నన్ను కని పెంచిన తల్లిదండ్రులు, నా చుట్టూ ఉన్న సొసైటీ నాకు నేర్పింది. మరి అడవి కోసం కొట్లాడడం తప్పేముంది? ఎందుకు భయపడాలి మేము ఈ ప్రభుత్వానికి? మరియు నోరు జారేసుకుంటున్నారు. మేము రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాం అన్న. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాం. ఎందుకు? మాకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తకు ఉండే సంస్కారం అది. మరి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టుకొని మీ కార్యకర్తలు కానీ, మీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏమంటున్నారు? వాళ్ళంతా పేటిఎం బ్యాచ్, గుంట నక్కలు ఎవరో నేను చెప్పాలన్నా, కుండ బద్దలు కొట్టాలన్నా. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద పప్పెట్స్ ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లోపల ఉన్నారన్న. ఒక్కరోజు మాతో కూర్చొని ప్రొటెస్ట్ చేయాలి, ఒక్కరోజు ఈ సూర్యభగవాన్తో పోటీ పడడంలో వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇక సపోర్ట్ ఇస్తే ఏముంది, నడవండి రా నాయన చాలు, మీరు మాకు ఆర్గనైజేషన్కి అవసరం లేదు, మీ గ్రూప్ ఫండింగ్ ఇవ్వమని వారికి తెలుసు. అందుకే ఒక్కరోజు కూడా సపోర్ట్కి రావట్లేదు అన్న. ఎందుకు రావట్లేదో ఒక్కసారి వాళ్ళని కూడా మీరు ప్రశ్నించాలి అన్న. మమ్మల్ని ఏవైతే అడుగుతారో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎందుకు అయ్యా మీ తోటి విద్యార్థులు ఇంత కొట్లాడుతుంటే మీరు మూసుకొని ఎందుకు కూర్చున్నారో ఒకసారి అడగాలి. मैं उत्तर प्रदेश से आया हूँ और मैं यहाँ पर स्टूडेंट हूँ यूनिवर्सिटी ऑफ हैदराबाद में। अभी मार्च 30 से उगादी के दिन से तेलंगाना सरकार ने क्या किया है कि कुछ बुलडोजर्स को अराउंड 60 से 70 बुलडोजर्स को यहाँ पर जो लैंड है 400 एकड़, जिसको तेलंगाना सरकार क्लेम कर रही है कि उनका है, और उसको पूरा क्लीन करने के लिए भेजा है और रात दिन काम चल रहा है। इवन अभी का ये न्यूज़ है कि तेलंगाना हाईकोर्ट ने वो स्टे लगा दिया है। उसके बाद भी ऑनरेबल हाईकोर्ट के ऑर्डर के बाद भी तेलंगाना सरकार जो है वो काम बंद करने के लिए तैयार नहीं है। और वहाँ पर कुछ वीडियोज ऐसे भी आ रहे हैं, वैसे तो हमें उधर जाना अलाउड नहीं है। आप देखिए कि पुलिस का कितना डिप्लॉयमेंट है पूरा यूनिवर्सिटी में, कि पुलिस आ सकती है बट मीडिया पर्सनल्स को वो लोग अलाउ नहीं कर रहे हैं। उसके बाद भी वो अभी पहले बात तो काम नहीं कर रहा, उसके बाद ये जो यूनिवर्सिटी जिसको लंग्स ऑफ हैदराबाद बोला जाता है, आप देखिए कितना पॉल्यूशन हो गया है यहाँ पर, उसके बाद भी वो लोग काम
काम कर रहे हैं और पूरा ग्रीनरी को उन्होंने क्लीन कर दिया है, जो कि हम बिल्कुल बर्दाश्त नहीं करेंगे। हमारा जो मूवमेंट है वो 30 मार्च से कंटिन्यू है। हमारे आज कुछ छात्रों को, हमारे कुछ साथियों को आज सुबह पुलिस ने लाठी चार्ज किया बहुत ब्रूटैलिटी के साथ, ना कि केवल छात्रों के साथ बल्कि हमारे कुछ सीनियर मोस्ट प्रोफेसर के साथ भी यहाँ की पुलिस ने बहुत एक गंदा व्यवहार किया है। हम तेलंगाना सरकार से डिमांड कर रहे हैं कि आप कितना भी कुछ भी कीजिए, वो जो लैंड है 400 एकर्स, उसको फर्स्ट ऑफ ऑल हमारी डिमांड्स है उसको हमारी यूनिवर्सिटी के नाम पे करें, पहली बात। और हमारे जो भी साथी, जो भी जिसको जेल में डाला है, जिसको डिटेंशन के नाम पे अरेस्ट किया, उनको छोड़ा जाए। तीसरा ये कि जितना भी पुलिस डिप्लॉयमेंट इस यूनिवर्सिटी के अंदर है उसको आप जल्द से जल्द वापस लें और ईस्ट कैंपस में जो हम लोगों को जाना अलाउड नहीं किया है वो अलाउ करें।